నెరవేర్చకపోవడం మరియు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ అంటే ఈ 19 నెలల్లో ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతిపై కానీ అనేక పేదల పక్షాన పోరాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారిని టార్గెట్ చేసుకుంటారు. అంటే ఒక బీసీ నాయకుడు ఏదైతే ఆ రోజు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడంతో రాజేందర్ గారిపై ఎలాగైనా సరే ఆరోపణలు చేయడం అంటే ఆయన ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాడు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు. నిజాయితీకి మారుపేరు. ఆయన ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తనంతు సాయం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిపై ఈరోజు అనవసరంగా ఈరోజు కమిషన్ ఏదైతే మన నివేదిక ఇచ్చింది దాంట్లో ఆయన మాట్లాడేది ఉండే లేకపోతే ఏదో చేసేది ఉందని చెప్పి అనేక రకాలుగా ఈరోజు మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు పనిచేసిన ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావు ఈరోజు సిఎస్గా చీఫ్ సెక్రటరీగా ఈరోజు ఉన్నాడు. కానీ ఆ నివేదికలో అటువంటి వ్యక్తి పేరు పెట్టకపోవడం ఇట్లా చెప్పుకుంటూ పోతే కావాలని చెప్పి ఈటెల రాజేందర్ గారు ఈరోజు ప్రతి అంశంపై పోరాడుతున్నాడు. అవినీతి బయటకు తీస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఈరోజు ఫెయిల్ అయ్యండి అని చెప్పి చెప్తా ఉంటే చాలా సందర్భాలు చెప్పింది కాబట్టి ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిపై కూడా మీడియా ముఖంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు అంటే ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు ఒక బీసీ వ్యక్తిని కించపరిచే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈటెల రాజేందర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా చేస్తున్నావు అని చెప్పి అర్థమవుతుంది. దానిపై క్లుప్తంగా మాట్లాడడానికి పెద్దలు అంటే గౌరవ మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆయన పూర్తి విషయాలను తెలియజేస్తాం.